ఎన్డీఏ కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేసి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునిపెన్నడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలపడ్డాయి. కేంద్రంతో ఉండే సత్సంబంధాన్ని తన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవడంలో చంద్రబాబు గారు ముందుంటారని గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలం రుజువు చేసింది. అయితే ఈసారి రాజకీయంగా మాత్రమే కాకుండా ఒక రకమైన మైత్రి బంధం లాంటిది ప్రధాని మోదీ గారికి సీఎం చంద్రబాబు గారికి మధ్య ఏర్పడింది. ఇద్దరి లక్ష్యాలు ఒకటైనప్పుడే ఇలాంటి సహచర బంధం ఏర్పడుతుంది. వికసిత్ భారత్ 2047 కోసం మోదీ గారు, అందులో భాగమవుతూనే స్వర్ణాంధ్ర 2047 కోసం చంద్రబాబు గారు కలిసి అడుగులేస్తున్నారు. కాబట్టి పరస్పర సహకారం, సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రివైవల్ ప్యాకేజీ కింద ఇచ్చిన 11,440 కోట్ల సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నిలదొక్కుని లాభాల బాట పట్టింది. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 74 పథకాలు పునరుద్ధరించబడ్డాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకే కాకుండా ప్రకాశం జిల్లాకు కూడా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని సాధించారు. కడప, కర్నూలు జిల్లాలకు కేంద్రం పారిశ్రామిక హబ్బులు ప్రకటించింది. కడప జిల్లాకు 2,596 ఎకరాల కొప్పర్తి పారిశ్రామిక హబ్ ప్రకటించింది. ఈ హబ్ ద్వారా 2,137 కోట్ల రూపాయల పెట్టుబడులు, 54,000 ఉద్యోగాలు వస్తాయి. అలాగే కర్నూలు జిల్లాకు ప్రకటించిన 2,621 ఎకరాల ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ ద్వారా 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 45,000 ఉద్యోగాలు వస్తాయి. కలగానే మిగిలిపోతుంది అనుకున్న విశాఖ రైల్వే జోన్ చంద్రబాబు గారి చొరవతో ఎట్టకేలకు సాకారమైంది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం ఈ మధ్యనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీకి MGNREGS వేతన విభాగం కింద 1805.24 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో ఉపాధి హామీ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించే వీలు కలిగింది. అయితే సంస్థకు వచ్చే విదేశీ నిధుల వినియోగంపై కేంద్రం 2021లో అనుమతులను రద్దు చేసింది. అప్పట్లో జగన్ అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు. మంత్రి లోకేష్ చొరవతో కేంద్రం ఇప్పుడు FRCA రెన్యువల్ చేసింది. దీంతో ట్రస్ట్ సేవలు మళ్లీ కొనసాగుతున్నాయి. అలాగే రాష్ట్రానికి గూగుల్, ఆర్సెల్ఆర్ మిట్టల్, AMCA ప్రాజెక్ట్ ఇవన్నీ కేంద్రం ఆశీస్సులతో సాకారమైనవే. ఈ పరస్పర సహకారం ఇలాగే నిరంతరం కొనసాగాలని, ఏపీ ప్రజలకు వారు కోరుకున్న అభివృద్ధి దక్కాలని కోరుకుందాం.